ఈరోజు నేను చాప్టర్ 2 సివిక్స్ రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ హెల్త్ పార్ట్ 2ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనం పార్ట్ 1లో ఈ క్వశ్చన్స్ అని డిస్కస్ చేసాం కాబట్టి నెక్స్ట్ టాపిక్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ హెల్త్ కేర్ సర్వీసెస్. So public and private healthcare services. From the above study, you must have understood that we roughly dive up various healthcare facilities in two categories: public healthcare services and private healthcare services. Sorry. So two types of healthcare ఉన్నాయి, పబ్లిక్ ఇంకా ప్రైవేట్. సో పైన స్టోరీలో అబవ్ స్టోరీ. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రంజన్ ఏమో ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళేమో ప్రైవేట్ అమన్ ఏమో ఎక్కడికి వెళ్ళారు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు, అది పబ్లిక్. ఇంకా రంజన్ ఏమో ఎక్కడికి వెళ్ళాడు, ప్రైవేట్కి, అదేమో ప్రైవేట్ హెల్త్ కేర్ సర్వీసెస్ అనమాట. So first, public healthcare services. The public healthcare services is a chain of health centers and hospitals run by the government. They are linked together so that they cover both rural and urban areas and can also provide treatment to all kinds of problems, from common illness to special services. At village level, there is a health. So ఇక్కడ ఏమంటున్నారంటే పబ్లిక్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇస్ అ చైన్ ఆఫ్ హెల్త్ సెంటర్స్. సో డెఫినేషన్ ఇచ్చారు. సారీ, నేను జస్ట్ కలర్స్ టెస్ట్ చేసుకుంటున్నాను. మీకు ఏ కలర్ వస్తే ఆ కలర్ గ్రీన్ తీసుకుందాం. సో ఇక్కడ ఏమంటున్నానంటే ది పబ్లిక్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇస్ అ చైన్ ఆఫ్ హెల్త్ సెంటర్స్, హాస్పిటల్స్ రన్ బై ది గవర్నమెంట్. సో ఒక సెట్ ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ చైన్ ఆఫ్ హెల్త్ సెంటర్స్ అండ్ హాస్పిటల్స్ రన్ బై ది గవర్నమెంట్ అనమాట. వీటన్నిటిని గవర్నమెంటే రన్ చేస్తుంది. సో వీటన్నిటిని గవర్నమెంటే రన్ చేస్తుంది అనమాట. ఇంకా వీటిలో ప్రైవేట్ ఇంకా పబ్లిక్ అనేది ఏమి ఉండదు. దే ఆర్ లింక్ టుగెదర్. సో ఇవన్నీ లింక్ టుగెదర్ అనమాట. సో నేను ఇక్కడ బ్లూలో హైలైట్ చేశాను కదా, బ్లూలో హైలైట్ చేసేవన్నీ మీరు చదువుకోండి. ఇవి ఇంపార్టెంట్ డెఫినేషన్స్ లాగా 1 మార్క్ కూడా అడుగుతారు. సో ఇంకేమిచ్చారు, దే ఆర్ లింక్ టుగెదర్ సో దట్ దే కవర్ బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ అండ్ కెన్ ఆల్సో ప్రొవైడ్ ట్రీట్మెంట్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ లింక్ చేయబడినాయి, లింక్ టుగెదర్ అనమాట. సో దట్ ఇవి అన్ని ఏరియాస్ని కవర్ చేస్తాయి, అర్బన్ ఇంకా రూరల్. మనం చదువుకున్నట్టు మామూలుగా అయితే ప్రైవేట్ అయితే మోస్ట్లీ ప్రైవేట్ డాక్టర్స్ అందరూ అర్బన్లో ఉంటారు, రూరల్లో చాలా తక్కువ మంది ఉంటారని తెలుసుకున్నాము. కానీ ఇక్కడ రూరల్లో ఇంకా అర్బన్లో రెండిట్లో సమానమైన డాక్టర్స్ ఉంటారని చెప్తున్నారు. ఇంకా ఆల్సో ట్రీట్మెంట్, అన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తారు, ఫ్రమ్ కామన్ ఇల్నెస్ టు స్పెషల్ కైండ్ సర్వీసెస్. అట్ ది విలేజ్ లెవెల్ దేర్ ఆర్ హెల్త్ సెంటర్స్ where there is usually a nurse or a village health worker that are trained in dealing with common so they are covered. సో ఇక్కడ మనకి చిన్న ఇల్నెసెస్ నుంచి స్పెషల్ సర్వీసెస్ కూడా అందిస్తారు, వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. ఎట్ ది విలేజ్ లెవెల్ there are health centers that are usually a nurse and a village health worker. సో విలేజ్ లెవెల్లో ఒక హెల్త్ సెంటర్స్లో ఒక నర్స్ ఉంటుంది, ఇంకా ఒక విలేజ్ హెల్త్ వర్కర్ ఉంటాడు అనమాట. ఇంకా దే ఆర్ ట్రైన్ టు డీల్ విత్ కామన్ ఇల్నెసెస్ అండ్ వర్క్ అండర్ సూపర్వైజన్ ఆఫ్ డాక్టర్స్ అట్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్. సో వాళ్ళు ట్రైన్ చేసేవాళ్ళు ఎందుకు, ఒక మైనారిటీ కామన్ ఇల్నెసెస్ని ట్రీట్మెంట్ చేయడానికి. ఇంకా వాళ్ళు ఎవరి సూపర్విజన్ కింద పనిచేస్తారంటే డాక్టర్స్ అండర్ పిహెచ్సి. ఇప్పుడు మీకు ఇది పిహెచ్సి ఫుల్ ఫామ్ ఏందని కూడా అడగచ్చు. పిహెచ్సి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్. అండ్ ఈ డాక్టర్ కింద వీళ్ళు విలేజ్ లెవెల్లో పనిచేస్తారనమాట. సో ఇలా పనిచేస్తారు కాబట్టి సో ప్రైమరీ హెల్త్ సెంటర్లో
ఒక ప్రైమరీ రీసెర్చ్ సెంటర్ కవర్స్ మెనీ విలేజెస్ ఇన్ రూరల్ ఏరియాస్. సో ఈ ఇలాంటి సెంటర్ చాలా మెనీ విలేజెస్ని ఒక రూరల్ ఏరియాలో కవర్ చేస్తుంది అనమాట. At the district level, in district hospital, that is also supervised all that also supervises all health centers. So first district level, district వాళ్ళ కింద PHC primary health centers, తర్వాత విలేజ్ లెవెల్ అనమాట. సో డిస్ట్రిక్ట్ లెవెల్ విత్ అన్ని హెల్త్ చైన్స్ని సూపర్వైజ్ చేస్తూ ఉంటుంది, హెల్త్ సెంటర్స్ని సూపర్వైజ్ చేస్తూ ఉంటుంది. అది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న హాస్పిటల్ అనమాట. ఇప్పుడు చూద్దాం. లార్జ్ సిటీస్ హ్యావ్ మెనీ గవర్నమెంట్ హాస్పిటల్స్ సచ్ యాజ్ ద వన్ వేర్ అమన్ వాస్ టేకెన్ టు ఆల్సో స్పెషలైజ్డ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ సచ్ యాజ్ వన్స్ ఇన్ హకీమ్స్ షేక్స్ స్టోరీస్. సో స్పెషలైజ్డ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటే ఇలా హకీమ్ షేక్ స్టోరీలో లాగా వాళ్ళకి స్పెషలైజేషన్ ఉన్న బెడ్ లేక హకీమ్కి లేకపోయారు. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఎలా అంటే మన స్టోరీలో అమన్ ఉన్నాడు కదా, ఆయన కూడా వెళ్ళిన గవర్నమెంట్ హాస్పిటల్లో సిటీస్లో కూడా ఉంటాయని ఇక్కడ చెప్తున్నాడు. ద హెల్త్ సర్వీసెస్ ఇట్స్ కాల్డ్ పబ్లిక్. హైలైటర్తో చేద్దాం కలర్. ఓకే, హైలైటర్ సారీ. సో ఎక్కడ ఉన్నాం మనం? పబ్లిక్ కదా. సో పబ్లిక్, the health service is called public for many reasons. In order to fulfill its commitment of providing health care to all citizens. So its commitment ఏంటి? ప్రొవైడింగ్ హెల్త్ కేర్ టు ఆల్ సిటిజన్స్, అందరికీ హెల్త్ కేర్ని ప్రొవైడ్ చేస్తుంటుంది. ద గవర్నమెంట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ దీస్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ సెంటర్స్. సో వాళ్ళ కమిట్మెంట్ టు ఫుల్ఫిల్ ఇట్స్ కమిట్మెంట్ ఆఫ్ ప్రొవైడింగ్ హెల్త్ కేర్ టు ఆల్ సిటిజన్స్ అందరి సిటిజన్స్కి అందరికీ ఈ హెల్త్ కేర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడమే దీని లక్షణం. కాబట్టి గవర్నమెంట్ ఇలాంటి హాస్పిటల్స్ని ఇంకా హెల్త్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఆల్సో ద రిసోర్సెస్ నీడెడ్ టు రన్ దీస్ సర్వీసెస్ ఆర్ obtained from the money that the public pay to the government as taxes. సో మనము పబ్లిక్ కదా, మనం అందరం పే చేసి ట్యాక్సెస్తోనే ఈ పబ్లిక్ హాస్పిటల్స్ రన్ అవుతాయి. కాబట్టి వీటిని పబ్లిక్ హాస్పిటల్స్ అని అంటారు. హెన్స్ such facilities are meant for everyone. అందుకని అందరికీ ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఇస్ దాట్ it is meant to provide quality of health services either for free or at a low cost so that even the poor can seek treatment. సో దీని మెయిన్ ఎయిమ్ అని అనొచ్చు. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే అందరికీ హెల్త్ మంచి గుడ్ క్వాలిటీ హెల్త్ సర్వీసెస్ని అందరికీ ప్రొవైడ్ చేయాలి. దాంతోపాటు ఆ ట్రీట్మెంట్ కాస్ట్ కూడా నో కాస్ట్ అయినా అయి ఉండాలి, లేకపోతే వెరీ లెస్ మనీ అయి ఉండాలి. సో ఇది దాని నెంబర్ 1 ఏమన్నమాట. ఈ ప్రిన్సిపల్తోనే చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్ నడుస్తూ ఉంటున్నాయి మన కంట్రీలో. సో ఎందుకంటే ఇవన్నీ ఎందుకు కావాలి, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అనుకోవచ్చు. ఎలా ఎందుకంటే ఈవెన్ ద పూర్ కెన్ సీక్ ట్రీట్మెంట్. సో లో కాస్ట్లో ఉన్నప్పుడు కూడా మనం లో కాస్ట్లో కానీ ఫ్రీగా ఉంటే పూర్ కూడా వీటిని ట్రీట్మెంట్ని తీసుకోవచ్చు. కాబట్టి ఇలా ఉండాలి అని అంటున్నారు. నెక్స్ట్ మనకి ప్రైవేట్ గురించి ఇచ్చారు. ఇంకో పారాగ్రాఫ్ ఉంది కదా, ఇక్కడ చూద్దాం. ది హెల్త్ సర్వీస్ ఈజ్ కాల్డ్ పబ్లిక్ ఫర్ మెనీ ఇదంతా అయిపోయింది కదా. So either free or low cost. Another important function of public health services is to take action to prevent the spread of diseases such as TB, malaria, jaundice, cholera, diarrhea, chikungunya, etc. అనమాట. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్. వీటన్నిటికీ ట్రీట్మెంట్ కూడా మన హాస్పిటల్స్ ఇస్తాయి అనమాట. దిస్ హ్యాస్ టు బీ ఆర్గనైజ్డ్ బై ది గవర్నమెంట్ విత్ ద పార్టిసిపేషన్ ఆఫ్ అదర్ people, otherwise it will not be effective. For example, when taking up a campaign to see that mosquitoes do not breed in water coolers, rooftops, etc. This has to be done for all houses in the area. So government ఒకటే
గవర్నమెంట్ ఒకటి ఇదంతా చేయలేదు, పీపుల్ కూడా కోఆపరేట్ చేస్తేనే అది సక్సెస్ఫుల్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు క్యాంపెయిన్ చేసేటప్పుడు మలేరియా తగ్గిన క్యాంపెయిన్ అప్పుడు ఏం చేస్తారు, మస్కిటోస్ బ్రీడింగ్ తగ్గడానికి ఏం చేస్తారంటే వాటర్ కూలర్స్లో రూఫ్ టాప్స్లో వాటర్ స్టాక్ లేకుండా ఉండాలని చెప్తారు. కానీ పీపుల్ కోఆపరేట్ చేసి స్టాక్ ఉంచకపోతేనే ఇది బ్రీడింగ్ అది కూడా తగ్గి మనకి సిక్ అవ్వకుండా ఉంటాం. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే కలర్ ఓకే బ్లూ పెడుతున్నా. Recall the case of Hameen Sheikh. Would you like to know what the court said in this case? This case. సో అంటున్నారు హమీద్ షేక్ గురించి చెప్పాం కదా, ఆయన ఆల్మోస్ట్ 8 గవర్నమెంట్ హాస్పిటల్స్కి తిరిగారు, కానీ ఎవరు అడ్మిట్ చేసుకోలేదు. ఎందుకంటే ఈధర్ అక్కడ బెడ్స్ అవైలబుల్ లేదు, లేకపోతే స్పెషలైజ్డ్ డాక్టర్ ఇంకా రిక్వైర్మెంట్ ఉన్న డాక్టర్స్ కూడా లేరనమాట. అందుకని హమీద్ షేక్ని ఎవరు అడ్మిట్ చేసుకోలేదు. సో ఈయన కేసులో ఏం జరిగిందో మనకి ఇచ్చారు ఇక్కడ. ద గవర్నమెంట్ మస్ట్ సేఫ్ గార్డ్ దట్ ది రైట్ టు లైఫ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్. సో గవర్నమెంట్ ఏం చేయాలి, సేఫ్ గార్డ్ చేయాలి అందరి రైట్ టు లైఫ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ని చూసుకోవాలి, రక్షించాలి. ద కోర్ట్ సెడ్ దట్ ది డిఫికల్టీ దట్ కిమ్ హ్యాడ్ టు ఫేస్ కుడ్ హ్యావ్ కాస్ట్ హిమ్ హిస్ లైఫ్. సో ఈ డిఫికల్టీ వల్ల అతని ప్రాణాలే కోల్పోయి ఉండొచ్చు ఒకవేళ. ఎందుకంటే 14 hours క్రిటికల్ సిచ్యువేషన్లో ఎలా బతుకుతారు ఎవరైనా. ఆయనకి స్టామినా ఉంది కాబట్టి ఆయన 14 hours ఇంత క్రిటికల్ స్టేజ్లో ఆయన బతకలేకపోయేగా. ఒకవేళ ఆయన హీ నీడ్ టు కాస్ట్ హిస్ లైఫ్ అయితే ఆయన చచ్చిపోతే ఎలా. ఇంకా ఈ డిఫికల్టీ వల్ల అతన్ని ప్రాణాలే కోల్పోవచ్చు అని కోర్ట్ అంది. If a hospital cannot provide timely medical treatment to a person, it means that this protection of life is not being given. ఇంకేమంది, ఒకవేళ హాస్పిటల్లో టైమ్లీ మెడికల్ ట్రీట్మెంట్ ఒక పర్సన్కి కనుక ఇవ్వకపోతే that means that the right to life of every person ఇవ్వట్లేదు అని కోర్ట్ అంది. ఇంకేమంది అంతా చూద్దాం. Blue. Okay. The court also said that it was the duty of the government to provide necessary health services, including treatment in emergency situations. So, court చెప్పింది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అనేది హకీమ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నాడు, చాలా ఎమర్జెన్సీలో ఉన్నాడు. ఎందుకంటే ఇది డేంజరస్ కాబట్టి ఆయనని సో ఏమనంటే కోర్ట్ ఏమనంటే గవర్నమెంట్ డ్యూటీ ఇది. ఎందుకు డ్యూటీ ఎందుకంటే వాళ్ళకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయడం గవర్నమెంట్ డ్యూటీ. హాస్పిటల్స్ అండ్ మెడికల్ స్టాఫ్ మస్ట్ ఫుల్ఫిల్ ద డ్యూటీ ఆఫ్ ప్రొవైడింగ్ నెసెసరీ ట్రీట్మెంట్. హకీమ్ షేక్ వాజ్ denied treatment at various government hospitals. Therefore, the court asked the state government to give him the money that he spent on his treatment. సో స్టేట్ గవర్నమెంట్ కోర్ట్ ఏమని అడిగింది, వాళ్ళ కోల్కతా వాళ్ళ వెస్ట్ బెంగాల్ ఉన్నారు కదా, వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ని హకీమ్ షేక్కి అది వాళ్ళు ఎంత మనీ అయితే స్పెండ్ చేశారో అంత మనీ మళ్ళీ తిరిగి ఇచ్చేయమంది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అక్కడ ఉన్న 8 గవర్నమెంట్ హాస్పిటల్స్లో 8 గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా అతన్ని డినై చేసాయి కాబట్టి ఇలా జరిగిందనమాట. సో నెక్స్ట్ మన టాపిక్ ప్రైవేట్ హెల్త్ సర్వీసెస్. There is a wide range of private health facilities that exist in the country. A large number of doctors run their own private clinics. In rural areas, one finds registered medical practitioners, RMPs. Urban areas find a large number of doctors, many of them find provided. సో ఇక్కడ ప్రైవేట్ హెల్త్ గురించి చెప్పారు. మన ఇండియాలో చాలామంది డాక్టర్స్ వాళ్ళ ఓన్ క్లినిక్స్ ఇంకా హాస్పిటల్స్ని రన్ చేస్తారు. ఒక రూరల్ ఏరియాస్లో మనం RMPs రిజిస్టర్డ్ ఎల్లో తీసుకున్నాం
రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఆర్ఎంపీస్ని ఫైన్ చేస్తారు. వీళ్ళు అర్బన్ ఏరియాస్లోన ప్రైవేట్ ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ ఇవి. సో ఇంకేంటంట, సో ఇన్ రూరల్ ఏరియాస్ వన్ కెన్ ఫైన్ దీస్ అనమాట. మెనీ ఆఫ్ దెమ్ ప్రొవైడింగ్ స్పెషలైజ్డ్ సర్వీసెస్. చాలామంది స్పెషలైజ్డ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. దెర్ ఆర్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ దట్ ఆర్ ప్రైవేట్లీ ఓన్డ్. ఇవి ప్రైవేట్లీ ఓన్డ్, ఒక మనిషి మనిషి ఓన్ చేసుకుంటారు, గవర్నమెంట్ ఓన్ చేసుకోవు. దేర్ ఆర్ మెనీ ల్యాబొరేటరీస్ దట్ డూ టెస్ట్ అండ్ ఆఫర్ స్పెషల్ ఫెసిలిటీస్ సచ్ as ఎక్స్రే, అల్ట్రాసౌండ్ ఎక్సెట్రా. సో చాలా ల్యాబొరేటరీస్ ఉంటాయి, దానిలో టెస్ట్ తీసుకోవచ్చు మనం. ప్లస్ అవి చాలా ఫెసిలిటీస్ ఆఫర్ చేస్తాయి ఇలాంటి హాస్పిటల్స్. సచ్ as ఎక్స్రే ఫెసిలిటీ ఉంటుంది, అల్ట్రాసౌండ్ ఉంటుంది ఎక్సెట్రా. అండ్ ఆల్సో షాప్స్ వేర్ వి బై మెడిసిన్స్. సో మెడిసిన్స్ కొనడానికి కూడా సపరేట్ షాప్స్ ఉంటాయి. యాజ్ ది నేమ్ సజెస్ట్ So, as the name suggests, private health services are not owned or controlled by the government. So, private health services facilities are not owned by the government. Government వీటిని ఓన్ చేయదు. Unlike the public health services, in private facilities, patients have to pay a lot for their every service they use. సో పేషెంట్స్ ఎవ్రీ సర్వీస్ వాళ్ళు యూజ్ చేసేదానికి ఎక్స్ట్రా మనీ పే చేయాలి, చాలా మనీ పే చేయాల్సి వస్తుంది. Today, the presence of private facilities can be seen all around. In fact, now there are large companies that run hospitals, and some are engaged in manufacturing and selling medicines. Medical shops are found in every corner of the country. So, ఈరోజు ది ప్రెసెన్స్ ఆఫ్ ప్రైవేట్ హెల్త్ ఆల్ అరౌండ్. ఎక్కడ చూసినా మనకి ప్రైవేట్ హెల్త్ సర్వీసెస్ కనిపిస్తూ ఉన్నాయి మనకి. ప్లస్ ఇప్పుడు లార్జ్ కంపెనీస్ దట్ రన్ హాస్పిటల్స్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ మెడిసిన్స్ని సెల్లింగ్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఇవి పార్ట్ తీసుకుంటున్నాయి. ఇంకా మెడికల్ షాప్స్ కూడా ఎవ్రీ కార్నర్లో దొరుకుతున్నాయి అన్నమాట మనకి మన కంట్రీలో. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే health care and equality. Is adequate healthcare available for all? In India, we face a situation where private services are increasing but public services are not. What is available to the people are mainly private services. These are concentrated in urban areas, and the cost of these services are rather higher. Medicines are expensive. Many people cannot afford them or have to borrow money when they're in. సో ఇక్కడ ఏమన్నారంటే ఈజీగా సింపుల్గా ఏమన్నారు చూడండి, ప్రైవేట్ సర్వీసెస్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి కానీ పబ్లిక్ సర్వీసెస్ ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఇంకా చాలామందికి అర్బన్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి ఫస్ట్లీ మెయిన్లీ దొరికేది ప్రైవేటే. ఇంకా ఈ సర్వీసెస్ చాలా హైగా ఉంటాయి, మెడిసిన్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్, చాలామంది వీటిని అఫోర్డ్ చేయలేరు. ఇంకేంటి, ఎవరికైనా రోగాలు వస్తే ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతే ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికొని వస్తే బారో మనీ, అప్పు తీసుకోవాల్సి వస్తుంది డబ్బులు. Some private services encourage practitioners to earn more. At times, inexpensive alternatives, though available, may not be used. For example, some medical practitioners are found to prescribe superfluous medicines, injections, or saline when simple medicines may suffice. సో ఇక్కడ ఏమంటున్నారంటే కొంతమంది ప్రాక్టీషనర్స్ ఏం చేస్తున్నారంటే చీప్ ఆల్టర్నేటివ్స్, ఇన్ఎక్స్పెన్సివ్, చాలా తక్కువ ధరలో ఆల్టర్నేటివ్స్ ఉన్నా కానీ వాళ్ళు దాన్ని ప్రిస్క్రైబ్ చేయట్లేదు, వాళ్ళని ప్రాక్టీస్ చేయట్లేదు అనమాట. ఎప్పుడు హయ్యర్ ఇంకా కాస్ట్లియర్ వాటినే అంటున్నారు. ఇంకా కొంతమంది ఇంజెక్షన్స్ ఇంకా సలైన్ని వాడమని ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. ఇవి చాలా కాస్ట్లీ. కానీ ఇవి కాకుండా ఇంకా చీపర్ ఇంకా సింపుల్ మెడికేషన్ ఉన్నా కానీ ఆల్టర్నేటివ్ వాళ్ళు దీన్ని యూస్ చేయట్లేదు. In fact, barely 20% of the population can afford all the medicine that they require during an illness. Hence, even for those whom one might not think as being poor, medical practitioners can cause hardship.
It was repeated in the study that 10% of the people who are admitted into a hospital for injuries or illness have to borrow money or sell the somewhere of the position for the paid expenses. సో ఇక్కడ ఏమంటున్నారంటే, సో ఇక్కడ సింపుల్గా ఏమంటున్నారంటే మనకు చాలామంది ఎందుకు అప్పులు ఒక స్టడీలో రిపోర్ట్ చేసింది ఏంటంటే చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్లెస్ వస్తే దాని ఖర్చు తట్టుకోలేకపోతున్నారు. తట్టుకున్న ఎవరైతే పూర్గాలో అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్ని హార్డ్షిప్ కలిగిస్తుందంట, వీళ్ళకి కష్టాల్లో పెడుతుంది దీన్ని వీళ్ళు ఏమైనా ఇల్నెస్ కానీ ఇంజరీస్ కానీ జరిగితే ఎప్పుడు చూసినా డబ్బులు అప్పుకు తీసుకోవాలి, లేకపోతే వాళ్ళ ఆస్తుల్ని అమ్ముకోవాల్సి వస్తుందన్నమాట. ఫర్ దోస్ హూ ఆర్ పూర్ every illness in the family is a great anxiety or distress. What is worse that in this century it tends to happen again and again, and those are first place are undernourished. These families are not eating as much as they should. They are also provided basic necessary like drinking water, adequate housing, clean surroundings, etc., and therefore are more likely to fall ill. The expenses on illness make their situations even worse. సో అన్నారు. ఇంకా ఎవరైతే పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవ్రీ ఇల్నెస్ చిన్న జబ్బు నుంచి పెద్ద రోగాల నుంచి అన్నీ ఒక గ్రేట్ డిస్ట్రెస్ ఇంకా యాంగ్జైటీని తెప్పిస్తుంది వీళ్ళకి. ఇంకా ఏది వర్స్ అయితే పూర్ పీపుల్ ఎక్కువగా అడిక్వేట్ ఫుడ్ తీసుకోలేకపోయా వీళ్ళు అండర్ నరిష్డ్ ఊరికి జబ్బులు పాలవుతూ ఉంటారు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళకి మాల్ న్యూట్రిషన్ ఉంది, అండర్ నరిష్డ్ అంటే మాల్ న్యూట్రిషన్. And they are not provided with basic necessities. So basic necessary తో కూడా వీళ్ళని ప్రొవైడ్ చేయట్లేదు. ఎలా డ్రింకింగ్ వాటర్, సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉండదు వీళ్ళకు, అడిక్వేట్ హౌసింగ్ ఉండదు, క్లీన్ సరౌండింగ్స్ ఉండవు. దీనివల్ల వీళ్ళ ఎక్స్పెన్సెస్ ఆన్ ఇల్నెస్ మేక్ దర్ సిచ్యువేషన్ ఈవెన్ వర్స్ అనమాట. Sometimes it's only not lack of money that prevents people from getting proper medical. Women, for example, are not taken to a doctor in prompt manner. Women's health concerns as a considered less important than the health of a men in a family. Many tribal areas have few health centers and they do not run properly. Even private health services are not available. సో ఇక్కడ ఏమంటున్నారంటే సమ్టైమ్స్ ల్యాక్ ఆఫ్ మనీ ఒక్కటే కాదు ప్రాబ్లము. ఒకవేళ ఉమెన్ని తీసుకుంటే వీళ్ళ మెడికల్ ప్రాక్టీషనర్ని ఎక్కువగా చూసుకోవట్లేదు అనమాట. వీళ్ళు అది కన్సిడరబుల్ యాక్చువల్లీ పట్టించుకోవట్లేదు. ఇంకా కన్సిడర్ లెస్ ఇంపార్టెంట్, ఇది వీళ్ళ హెల్త్ లెస్ ఇంపార్టెంట్ దెన్ మ్యాన్స్ హెల్త్. మ్యాన్స్ ఫస్ట్ ఒక ఫ్యామిలీలో, దాని తర్వాత ఉమెన్స్ అన్నట్టు చూస్తున్నారు. ఇంకా చాలా ట్రైబల్ ఏరియాస్లో చాలా తక్కువ హెల్త్ సెంటర్స్ ఉంటాయి. ఇంకా ఉన్న ఒకవేళ హెల్త్ ఫ్యూ సెంటర్స్ ఉన్నా అవి బాగా ప్రాపర్గా రన్ అవ్వవు. ఇంకా అక్కడ ప్రైవేట్ హెల్త్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉండవు అని చెప్తున్నారు. ఇక్కడ 2 పిక్చర్స్ ఇచ్చారు చూడండి. In rural areas, jeep is often used to serve as a మొబైల్ క్లినిక్ ఫర్ పేషెంట్స్. సో ఒక జీప్ని మొబైల్ క్లినిక్గా పేషెంట్స్ యూస్ చేస్తారు రూరల్ ఏరియాస్లో. ఆ ప్రెగ్నెంట్ లేడీ హ్యాస్ టు ట్రావెల్ మెనీ కిలోమీటర్స్ టు సీ ఏ క్వాలిఫైడ్ డాక్టర్. సో ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని చూడడానికి చాలా కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ సబ్ హెడింగ్ ఏమన్నంటే వాట్ కెన్ బి డన్. సో వాట్ కెన్ బి డన్, there is a little doubt that the health situation is most people in the country it is not good. It is the responsibility of the government to provide quality healthcare services to all citizens, especially the poor and disadvantaged. సో మనము ఇక్కడ ఒక లిటిల్ డౌట్ ఉంది, మన హెల్త్ సిచ్యువేషన్ మన మోస్ట్ కంట్రీలో బాగాలేదని. ఇది రెస్పాన్సిబిలిటీ, ఎవరి రెస్పాన్సిబిలిటీ? గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ గుడ్ క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ టు ఆల్ సిటిజన్స్, ఎస్పెషల్లీ ఎవరికి అందరు సిటిజన్స్కి మంచి క్వాలిటీ హెల్త్ కేర్ చీప్ లో కాస్ట్లో లేకపోతే నో కాస్ట్లో ప్రొవైడ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిదండి? గవర్నమెంట్ది. ఎస్పెషల్లీ ఎవరికి ఇది ఎక్కువగా అవసరం అంటే పూర్ అండ్ disadvantaged people. However, health is much dependent on the basics available in the society conditions of the people as it is on the healthcare services. Hence, the important to work on both in order to improve health situations of their people. And this can be done. Look at the following example.
సో ఇక్కడ ఏం జరుగుతుంది, సో ఇక్కడ ఏమంటున్నా అంటే ఇది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఓన్లీ హాస్పిటల్స్ని మెయింటైన్ చేయడం కాదు, ఎక్స్క్యూజ్ మీ, ఓన్లీ హాస్పిటల్స్ని ఒకటే మెయింటైన్ చేయడం కాదు గవర్నమెంట్ డ్యూటీ. అది చూసుకోవాలి వాళ్ళకి బేసిక్ నెసెసరీస్ కూడా ఉన్నాయని. ఎలా సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉండాలి, అడిక్వేట్ హౌసింగ్ ఉండాలి, ఇంకా క్లీన్ సరౌండింగ్స్ ఉంటే ఆటోమేటిక్లీ చాలామందికి వాళ్ళు హెల్తీగానే ఉంటారు. ఈ రెండు హెల్త్ సర్వీసెస్ ఇంకా వాళ్ళ నెసెసరీస్ని రెండింటిని గవర్నమెంట్ కనుక బ్యాలెన్స్ చేసి మంచిగా చూసుకుంటే అప్పుడు ఫ్యూవర్ పీపుల్ గెట్ డిసీజెస్ అని. మనకి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు నెక్స్ట్ పేజ్లో ఏమేమి ఎగ్జాంపుల్స్ ఉన్నాయో చూసుకుందాం. ద కేరళ ఎక్స్పీరియన్స్, హైలైటర్ ఓకే, నేను ఈటీఎస్ చేసేస్తున్నాను, హైలైటర్ చేద్దాం. ద కేరళ ఎక్స్పీరియన్స్ అనమాట. In 1996, Kerala government made some major changes in the state. So 1996లో కేరళ గవర్నమెంట్ చాలా మేజర్ స్టేట్లో వచ్చింది. సో అబౌట్ ద మ్యాడ్ కేరళ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది, సెకండ్. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఉందన్నమాట కేరళ, చూడండి ఇక్కడ రెడ్ కలర్లో. ఈ కేరళ గవర్నమెంట్ 1996లో ఒక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకుంది. ఏం తీసుకున్నా 40% ఆఫ్ ద ఎంటైర్ స్టేట్ బడ్జెట్ వాస్ గివెన్ టు పంచాయత్స్. సో 40% ఆఫ్ ద, ఒకవేళ 100% ఆఫ్ ద, చూడండి 100% ఉంటుంది కదా స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్, ఆ బడ్జెట్లో 40% పంచాయత్స్కి ఇవ్వబడింది. అంటే రూరల్ ఏరియాస్లో ఉన్న చూసుకుంటున్న లోకల్ గవర్నమెంట్కి ఇవ్వబడింది అనమాట. దే కుడ్ ప్లాన్ అండ్ ప్రొవైడ్ ఫర్ దేర్ రిక్వైర్మెంట్స్. వాళ్ళు ప్లాన్ చేసి ఈ 40% బడ్జెట్ని వాళ్ళ రిక్వైర్మెంట్స్కి ప్రొవైడ్ చేయొచ్చు. ఇంకా ఎలా చేయొచ్చు అంటే టు ఎన్ష్యూర్ ప్రాపర్ ప్లానింగ్ వాజ్ డన్ ఫర్ వాటర్, ఫుడ్స్, ఉమెన్స్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. సో వీటన్నిటికీ 40% ఆఫ్ బడ్జెట్ని డిస్ట్రిబ్యూట్ జరిగిపోయింది. దిస్ meant that water supply schemes were checked. The working of schools and అంగన్వాడీస్ అంటే చిన్నపిల్లలు వెళ్ళే ఒక స్కూల్ లాగా, ఆల్మోస్ట్ డే కేర్ లాగా. సో అది కూడా ఫ్రీ అనమాట. గవర్నమెంట్ స్కూల్ లాగా గవర్నమెంట్ అంగన్వాడీస్, ప్రైమరీ అనమాట అంగన్వాడీస్ అంటే. were ensured and specific problems of the village were taken up. So specific problems, working of schools, అంగన్వాడీస్, వాటర్ స్కీమ్స్, ట్యాంక్ వాటర్ పైప్స్ అవన్నీ చెక్ చేయాలి. ఇంకా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయగలగాలి. హెల్త్ సెంటర్స్ వేర్ ఆల్సో ఇంప్రూవ్డ్. ఈ 40% బడ్జెట్ హెల్త్ సెంటర్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయంట. ఆల్ ఆఫ్ దిస్ హెల్ప్ టు ఇంప్రూవ్ ద సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ని ఇవన్నీ హెల్ప్ చేశాయి ఇంప్రూవ్ చేయడానికి. డిస్పైట్ ద ఎఫర్ట్స్, హౌఎవర్, సమ్ ప్రాబ్లమ్స్ సచ్ as షార్టేజ్ ఆఫ్ మెడిసిన్స్, inefficient hospital beds, not enough doctors remained, and these are needed to be addressed. సో ఇంత 40% ఆఫ్ ద స్టేట్ బడ్జెట్ని ఇచ్చిన ఇంకా ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే షార్టేజ్ ఆఫ్ మెడిసిన్స్కి షార్టేజ్ ఉందంట, ఇన్సఫిషియెంట్ హాస్పిటల్ బెడ్స్. ఇప్పుడు కోవిడ్లో ఇది ఎక్కువగా జరిగింది. మనకి హాస్పిటల్స్లో ప్లేస్ లేకుండే పేషెంట్స్ ఎక్కువ అయిపోయారు. నాట్ ఇనఫ్ డాక్టర్స్ రిమైన్డ్, చాలా ఇనఫ్ డాక్టర్స్, సరిపోయినట్టు డాక్టర్స్ లేకుండే, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇంకా మోర్ డీటెయిల్డ్గా మీరు కనుక చదవాలనుకుంటే ఈ లింక్కి వెళ్ళి మీరు చదువుకోవచ్చు అనమాట. మీరు దీని గురించి కేరళ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ let us look at the example of another country and its approach to issues of health. సో ఇప్పుడు మనం కేరళ ఎక్కడ ఉంది, మన కంట్రీలో ఉంది కదా, వేరే కంట్రీలో ఏం జరిగిందో కూడా చూసుకుందాం. ద కోస్టారికన్ అప్రోచ్. కోస్టారికన్ ఒక సెంట్రల్ అమెరికాలో ఉన్న ఒక కంట్రీ అనమాట. ఇంకా అది ఒక వరల్డ్లో హెల్తీయెస్ట్ కంట్రీగా కూడా కన్సిడర్ చేయబడింది. ఓకే, హైలైటర్ కలర్ కోస్టారికన్ ఎక్స్క్యూజ్ మీ
So the Costa Rican approach. Costa Rica is considered to be one of the healthiest countries in Central America. So one of the healthiest countries in the Central America anamata. The main reason for this can be found in Costa Rican constitution. So Costa Rican ఎందుకు ఈ main reason Costa Rican constitution చూడగలదు. Several years ago, Costa Rica took a very important decision and decided not to have an army. So Costa Rica ఏం decision తీసుకుని వెరీ ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకుంది నాట్ టు హ్యావ్ ఆర్మీ లేకుండా మనం మామూలుగా అయితే పెద్ద పెద్ద కంట్రీస్ ఈవెన్ ఆర్ కంట్రీ కూడా ఆర్మీ పేర చాలా మనీ స్పెండ్ చేస్తారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఆర్మీ మనకి అవసరం లేదు అనుకున్నారు. ఇంకేం చేశారు? సో ఇది ఆర్మీ లేకుండా ఆర్మీ మీద ఖర్చు చేయబడినంత డబ్బు ఒకవేళ ఫర్ ఖర్చు డబ్బు అంట హెల్త్కి ది సిటిజన్స్ కోస్టారికన్స్ హెల్త్కి ప్రొవైడ్ చేయబడింది. సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూసారు. దిస్ హెల్ప్ ద Costa Rican government to spend the money that they would army have to use on health, education and other basic needs of people. సో హెల్త్ ఎడ్యుకేషన్ ఇంకా అదర్ బేసిక్ నీడ్స్ ఆఫ్ పీపుల్ ఎంతైతే బడ్జెట్ మన ఆర్మీ ఉంటే అంత స్పెండ్ అవుతున్నా అంత బడ్జెట్ అంతా వీటికి యూజ్ చేశాను అనమాట. ద Costa Rican government believes that the country has to be healthy for its development and pays a lot of attention to its health of people. సో Costa Rican గవర్నమెంట్ ఏం బిలీవ్ చేస్తుందంట, ఒకవేళ కంట్రీకి హెల్త్ ఇంపార్టెంట్ అని ఇంకా గవర్నమెంట్ చాలా అటెన్షన్ పే చేస్తుంది దీనికి వాళ్ళ హెల్త్కి. సో బేసిక్ సర్వీసెస్ ఇంకా నెసెసరీస్ కోస్టారికన్స్కి ప్రొవైడ్ చేశారు. మనం ఇండియాలో ఉండే వాళ్ళని ఏమంటారు, ఇండియన్స్ అంటాం కదా. సో కోస్టారికాలో ఉన్న వాళ్ళని కోస్టారికన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ప్రొవైడ్స్ సేఫ్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, న్యూట్రిషన్, హౌసింగ్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో కన్సిడరబుల్ వెరీ ఇంపార్టెంట్. సో తాగడానికి నీళ్ళు, శానిటేషన్, న్యూట్రిషన్, తిండి సరిపోయిన అడిక్వేట్ ఫుడ్, హౌసింగ్ ఉండడానికి ప్రదేశాలని, ఇంకా హెల్త్ ఎడ్యుకేషన్ హెల్తీగా ఎలా ఉండాలో దీని గురించి నాలెడ్జ్ని కూడా స్ప్రెడ్ చేస్తుంది కోస్టారికా. నాలెడ్జ్ ఈజ్ అబౌట్ ద ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అండ్ ఆల్ లెవెల్స్. సో హెల్త్ గురించి నాలెడ్జ్ ఎడ్యుకేషన్కి ఆల్ లెవెల్స్లో చాలా ఇంపార్టెంట్ అని అది బిలీవ్ చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతటితో ఈ లెసన్ అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.